హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ఫాలో అయ్యే ఎవరికైనా, కొద్ది గొప్ప రాజకీయ అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరికైనా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయగానే మొట్టమొదట స్పందించే వ్యక్తి ఎవరు? దీన్ని ఖండించే వ్యక్తి ఎవరు? అవసరమైతే రోడ్డు మీద పడి పొర్లి వల్లభనేని వంశీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసే వ్యక్తి ఎవరు అంటే టక్కుని చెప్పేస్తారు కొడాలి నాని అని. ఇవాళ విజయవాడ పడమటి పోలీసులు హైదరాబాద్ గచ్చిబౌలిలో మైహోంబూజాలో నివాసం ఉంటున్నటువంటి వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడానికి ఆయన ఫ్లాట్‌కి వెళ్లారు. వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ భార్యకి నోటీస్ ఇచ్చారు. వల్లభనేని వంశీని మేము అదుపులో తీసుకుంటున్నామని చెప్పారు. అంటే కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి. వల్లభనేని వంశీని మాతో రండి అని అడిగారు. అడిగినప్పుడు సహజంగానే వల్లభనేని వంశీకి కూడా తెలుసు నన్ను అరెస్ట్ చేస్తున్నారంటే విజయవాడ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత నన్ను కోర్టు ముందు హాజరుపరుస్తారు. తర్వాత కోర్టు రిమాండ్‌కి విధిస్తే జైలుకి పోవాల్సొచ్చిద్ది. సరే చట్టాన్ని ఫాలో అయ్యే ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే కాబట్టి అతనికి కూడా కొంత చట్టం తెలుసు కాబట్టి అతనికి కొంత ఐడియా వచ్చేసింది. కాబట్టి నేను బట్టలు మార్చుకొని వస్తానని పోలీసుని అడిగారు. పోలీసులు దానికి అవకాశం ఇచ్చారు. బట్టలు మార్చుకొని వస్తానన్న దానికి టైం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. అతను తన రూమ్‌లోకి వెళ్లారు. వెళ్ళిన తర్వాత మనకున్న సమాచారం మేరకు కొంతమందికి కాల్ చేసే ప్రయత్నం చేశారు. దాంట్లో కొడాలి నానికి వల్లభనేని వంశీ కాల్ చేశారు. కొడాలి నానికి కాల్ చేసి వల్లభనేని వంశీ అడిగినట్టు మనకొస్తున్న సమాచారం ఏంటి అంటే, నన్ను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. విజయవాడ పడమటి పోలీసులు కిడ్నాప్ కేసు, దాడి కేసు, ఒక దళిత వ్యక్తిని ఇబ్బంది పెట్టాననేటువంటి కేసులో నన్ను ఇప్పటికే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఇప్పుడు పోలీసులు మా ఇంట్లోనే ఉన్నారు. నేను పక్క రూమ్‌లోకి వచ్చి నీకు కాల్ చేస్తున్నాను. నన్ను విజయవాడ తీసుకొస్తారు. విజయవాడ తీసుకొచ్చే క్రమంలో పెద్ద ఎత్తున అనుచరులతో ధర్నా చేయాలి. నన్ను తీసుకొస్తున్న జీపును అడ్డుకునే ప్రయత్నం చేయాలి. వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు. అన్యాయంగా కావాలని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంది టీడీపీ ప్రభుత్వం. వల్లభనేని వంశీని వెంటనే విడుదల చేయాలి. కావాలని కుట్రపూరితంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తున్నారని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తున్న విషయం విజయవాడలో భూకంపం సృష్టించాలి అని వల్లభనేని వంశీ కొడాలి నాని అడిగాడంట. అంటే దీంట్లో మనకొస్తున్న సమాచారం కొంత సహజంగానే ఫోన్ చేసి అరెస్ట్ అయినప్పుడు అరెస్టుకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు ఎవరైనా కోరుకుంటారు. ఏ నాయకుడైనా సరే తనను అరెస్ట్ చేసినప్పుడు తన అభిమానులు, తన అనుచరులు, తన పార్టీ కార్యకర్తలు, తన పార్టీని ఫాలో అయ్యే కార్యకర్తలు ఎవరైనా సరే వాళ్ళు పెద్ద ఎత్తున తన అరెస్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేయాలి, ఆందోళన చేయాలి. దానివల్ల ప్రజల్లో అరెస్ట్ పట్ల సింపతి వస్తుంది అనేది ఏ నాయకుడైనా కోరుకుంటాడు. సహజంగా వల్లభనేని వంశీకి అత్యంత సన్నిహితుడు కొడాలి నాని. కొడాలి నాని చెప్పినందుకే వైసీపీలోకి వచ్చాడు వల్లభనేని వంశీ. అంటే వల్లభనేని వంశీకి ఏం స్వార్థాలు లేవంటే చాలా స్వార్థాలు ఉన్నాయి. ఆ రోజు తన మీద ఉన్న కేసుల్ని పక్కదో పట్టించుకోవడం కోసం, తను కొంత సంపాదించుకోవడం కోసం ఈ ఈ రకరకాల కారణాలు కొడాలి నానితో ఉన్న వ్యాపార సంబంధాలు, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫ్రెండ్షిప్, జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి వ్యాపార ఆర్థిక లావాదేవీలు అనేకం ఉన్నాయి. వాటి గురించి నేను చాలా క్లియర్‌గా తర్వాత వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు వల్లభనేని వంశీకి కొడాలి నానికి ఏంటి సంబంధం? ఎక్కడ సంబంధం? వీళ్ళిద్దరిని జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రికమెండ్ చేశారు? అసలు వీళ్ళు సినిమా పరిశ్రమలోకి ఎట్టొచ్చారు? వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎలా పరిచయం అయ్యాడు? బెంగుళూరు క్లబ్‌లో వీళ్ళంతా కలిసి ఏం చేస్తుంటారు? ఇయన్నీ నేను తర్వాత ఇంకొక వీడియో సెపరేట్‌గా చేసే ప్రయత్నం చేస్తాను. సరే, ఇప్పుడు కొడాలి నానికి ఫోన్ చేసి అడిగాడంట. అప్పుడు వల్లభనేని వంశీ కొడాలి నాని చెప్పిన విషయం ఏందంటే, సహజంగానే కొడాలి నాని భాష మీ అందరికీ తెలుసు. తనదైన భాషలో చెప్తాడు. కాకపోతే ఆ భాషలో నేను మీకు చెప్పలేను. కాబట్టి మనకు తెలిసిన సమాచారం మేరకు, ఎందుకంటే ఇదంతా కూడా పోలీసులు గమనిస్తూ ఉన్నారు. ఎవరెవరు కాల్ చేస్తున్నాడు, ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటిది కొంత గమనించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత వల్లభనేని వంశీ క్లాస్ బిగినట్టు మీడియాలో కూడా, పెద్ద మీడియాలో కూడా చర్చ నడుస్తూ ఉంది. వల్లభనేని వంశీ కొంతమందికి కాల్ చేశాడు. ఆ కాల్ మీరు బట్టలు మార్చుకొని వస్తా అని చెప్పేసి కాల్ చేసి మీడియాకి చెప్పడం కానీ, లేదా మీ పార్టీ నాయకులకు చెప్పుకోవడం కానీ ఇది కరెక్ట్ కాదు కదా. మీరు అడిగింది వేరే, బట్టలు మార్చుకొని వస్తానని మమ్మల్ని అడిగారు. మేము దానికి అవకాశం ఇచ్చాం. మీరు లోపలికి పోయి ఇలా చేస్తారేంటని పోలీసులు అడిగారు అనేటువంటిది మీడియాలోనే వస్తుంది. సరే, కాబట్టి మనం యాస్టీజ్‌గా చూసిన సమాచారం కాదు కానీ విన్న సమాచారం. ఆ మైహోంబూజాలో అనేక మంది మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, చుట్టుపక్కల కూడా ఉన్నారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తున్నప్పుడు
అక్కడికి వచ్చి చూసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పక్క ఫ్లాట్ వాళ్ళు. అప్పుడు కొడాలి నాని చెప్పింది ఏంటంటే, ఇది అయ్యే పని కాదు. ఇది జరిగే పని కాదు. ఇప్పుడు నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నీ అరెస్టుని ఖండించే ధర్నాలు చేసే పరిస్థితుల్లోనో, ఆందోళన చేసే పరిస్థితుల్లోనో, నిన్ను విడుదల చేయాలని డిమాండ్ చేసే పరిస్థితుల్లో నేను లేను. కావాలంటే తర్వాత సెపరేట్‌గా మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తాను తప్ప, ఇప్పుడు రోడ్డు మీదకొచ్చి ఆందోళన కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ అలా చేద్దాం అనుకున్న పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చే పరిస్థితి లేదు. మనల్ని నమ్మి, మన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడి ఒకటేళ్ళు ఉన్నారు. నిజంగా వల్లభనేని వంశీకి, కొడాలి నానికి పెద్ద మాస్ ఫాలోయింగ్ ఉండేది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో గుడివాడలో కొడాలి నానికి గాని, గన్నవరంలో వల్లభనేని వంశీకి గాని, విజయవాడ సిటీలో గాని వీళ్ళకి చాలా మాస్ ఫాలోయింగ్ ఉండేది. అందుకనే వీళ్ళు ఆడింది ఆట, పాడింది పాటగా ఛానల్ కొనసాగింది. కానీ ఎప్పుడైతే గత 5 సంవత్సరాల కాలంలో వీళ్ళ బిహేవియర్ చూసారో, వీళ్ళు మాట్లాడిన మాటలు, చేసిన చేష్టలు, వాళ్ళ పట్ల వాళ్ళ అభిమానంలోనే విరక్తొచ్చింది. కాబట్టి అది కొడాలి నానికి ఈ కొంతకాలంగా తత్వం బోధపడ్డట్టు కొంత అర్థం అవుతుందేమో. ఎందుకంటే ఈ మధ్య మీడియాకి కూడా పెద్దగా రావట్లే. గతంలో ఏ రకంగా మాట్లాడేవాడో మీ అందరికీ తెలుసు. సరే, వల్లభనేని వంశీ కోరుకోవటంలో ఆయన స్వార్థం ఉంది. కానీ కొడాలి నాని దాన్ని తిరస్కరించాడు. ఇది అయ్యే పని కాదు. ఇది జరిగే పని కాదు. మన కోసం ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తని సమీకరించే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డే కార్యకర్తను నమ్మించుకోవడం కోసం చాలా తిప్పలు పడుతున్నాడు. 2.4 వస్తుందని, నేను మీకోసం ఉన్నానని, క్షమాపణ చెప్తున్నానని, నేను అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదని, ఇక మిమ్మల్నే పట్టించుకుంటానని, మీ మీద కేసులు పెడితే అడ్వకేట్లను కూడా నేనే పెడతాను, డబ్బులు కూడా నేనే పెట్టుకుంటానని, ఇలా రకరకాలుగా మాటలు చెప్పి వాళ్ళని జొజ్జరగొట్టే ప్రయత్నం, వాళ్ళు ఉన్న కోపం తగ్గించుకునే ప్రయత్నం స్వయంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత ఫాలోయింగ్ ఉండేది. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఒకసారి విజువల్స్ చూడండి. పాత విజువల్స్ ఏదైనా ఉంటే మీ దగ్గర చాలా విపరీతమైన అభిమానం. ఆ అభిమానం కొద్దే కదా 2019లో 150 సీట్లు వచ్చాయి. కానీ అది చెడగొట్టుకున్నారు. అది జగన్మోహన్ రెడ్డి అని చెడగొట్టుకున్నాడు, వల్లభనేని వంశీ, కొడాలి నాని అని చెడగొట్టుకున్నారు. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు చెడగొట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అనేటువంటిది, అంటే వల్లభనేని వంశీ అడిగినటువంటి రిక్వెస్ట్‌ని కొడాలి నాని తిరస్కరించాడు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. ఎందుకంటే వైసీపీ కార్యకర్తల నాయకులకి ఆదేశాలు ఇస్తాడు. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టిస్తాడు వైసీపీ ఆఫీసులో. తర్వాత పార్టీ కార్యకర్తలు చెప్పి, అక్కడ లోకల్ నాయకులు చెప్పి ఎందుకంటే వల్లభనేని వంశీ అడిగితే రాకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆ పార్టీ వాళ్ళు వస్తారు కదా. విజయవాడ సిటీలో మల్లాది విష్ణువుకి ఫోన్ చేసి, లేదా మాజీ మంత్రులకి ఫోన్ చేసి కొద్దిగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తున్నారు, ఆ పోలీసుని తీసుకొస్తారు, కోర్టుకు తీసుకొస్తారు. ఆ కోర్టు పరిసర ప్రాంతాల్లో కానీ, విజయవాడ పోలీస్ స్టేషన్, పడమట పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయండి అని చెప్తే కొంత వింటారు జగన్మోహన్ రెడ్డి చెప్తే, ఆ పార్టీ నాయకుడు కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి పిఏకి చేశాడా, జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ చేశాడా తెలియదు. ఇంకా మరి అది ఇంకా కనుక్కోవాల్సింది. అంటే జీవుడి కృష్ణమోహన్ గారికి ఏమైనా చేశాడా, ఇంకెవరికైనా చేశాడా చూడాల్సింది. కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత వాళ్ళ మీడియా ఉంటుంది కదా, వైసీపీ అఫీషియల్ మీడియా ఛానల్కి కాల్ చేసి నన్ను ఇట్లా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పాడు. తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా స్పందించారు. వాళ్ళు వచ్చారు. అది అక్రమ అరెస్ట్ అని వాళ్ళ కోణాలు, వాళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి అక్రమ అరెస్ట్ అయితే నిజమే కదా. గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడి కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఆ దాడి జరిగినప్పుడు ఈ పర్టికులర్ సత్యవర్ధన్ మీద జరిగినటువంటి దాడి కూడా ఆ రోజు ఆయన చెప్పిన ఆ వీడియో బైట్స్ కూడా కనబడుతున్నాయి కదా. మరి ఇక దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారని పక్కన పెట్టేస్తే, సో జరుగుతున్నటువంటి పరిణామాలు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, ప్రాణ స్నేహితుడు అనుకున్నటువంటి వ్యక్తి అంటే ఆయనేమో స్పందించలేను అని చెప్పాడు. ఏ నాయకుని నమ్మైతే వల్లభనేని వంశీ వెళ్ళాడు, ఆ నాయకుడు అసలు ఫోనే లిఫ్ట్ చేయలేదు. ప్రాణ స్నేహితుడేమో కుదరదు అన్నాడు, నమ్మిన నాయకుడేమో వదిలేశాడు. సో కాబట్టి ఎప్పటికైనా వల్లభనేని వంశీకి తత్వం బోధపడుతుందా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. కానీ వాళ్ళెందుకు వల్లభనేని వంశీని డిజైన్ చేసుకున్నారు అనేటువంటిది కూడా ఇక్కడ ఆలోచన. ఎందుకంటే ఇవాళ మనం కూడా చూస్తూ ఉన్నాం, విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు లేవు. పెద్ద ఎత్తున భూకంపం సృష్టించే వాతావరణం ఏం కనబట్టే వల్లభనేని వంశీ ఆర్థిక వ్యతిరేకంగా. అది కోరుకున్నాడు ఆయన, కానీ అది రావట్లే. సింపతి గెయినింగ్ కోసం ఎట్లా
అరెస్ట్ కాకూడదనేది ఫస్ట్ పాయింట్. కానీ అరెస్ట్ అయినప్పుడు సింపతి క్లెయిమ్ చేయాలి కదా! అసలే గట్టి వాయిస్ ఉన్నటువంటి వాళ్ళు కదా! సరే చూద్దాం మరి రాబోయే కాలంలోని వైసీపీ ఏ రకంగా స్పందిస్తే ఏంటి అనేటువంటిది రివ్యూ చేసుకొని మరి చేస్తారా ఏంటి అనేటువంటిది చూడాలి.